నిన్ననే ముఖ్యమంత్రి గారి సభ రోడ్ షో అయింది. దేశమంతా జూబ్లీ హిల్స్ వైపు హైదరాబాద్ వైపు చూస్తున్న క్రమంలో నిన్న రాత్రి తెల్లారుజామున ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగింది. అది కూడా ఈ జూబ్లీ హిల్స్ మరి నియోజకవర్గానికి నడిబొడ్డున. నిన్న ఎక్కడైతే రెహమత్ నగర్లో సభ జరిగిందో అక్కడే కూతవేటు దూరంలో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగింది. తను కూడా ఈ హైదరాబాద్ మహానగరంలో కార్మికురాలుగా పనిచేస్తూ ఉంది. జిహెచ్ఎంసీ నుంచి కార్మికురాలుగా పనిచేస్తున్న మహిళ మీద అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా దురదృష్టం ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం, ప్రతి ఒక్కరిని, మొత్తం జూబ్లీ హిల్స్ అభివృద్ధి అంతా మా భుజస్కంధాల మీద ఉంది అని చాలా గొప్ప గొప్ప బడాయి మాటలు మాట్లాడుతున్నాడు. నేను ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు అయిన విషయాన్ని అదే పోలీస్ శాఖ కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఎవరైనా వారి దృష్టికి తీసుకెళ్ళినరా లేదా గమనించిండ్రా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేస్తూ హైదరాబాద్లో చెత్తను ఎవరు తీసేయట్లేరు, జిహెచ్ఎంసీను మిగతా శాఖలు కలిసి సమన్వయం చేయాలి, హైదరాబాద్లో పరువు పోతుంది, హైదరాబాద్ ఒకప్పుడు ప్రపంచ పటంలో బ్రహ్మాండమైన నగరంగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా ఉన్న హైదరాబాద్ చూసి ఆ రోజు ప్రజలు ఇక్కడ ఉండే 20 సీట్లకు 20 ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి పట్టం కట్టిండ్రు. దురదృష్టం కొద్దీ జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు సోదరుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి ఆయన భార్య పోటీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, రైతులు విలవిలలాడిపోతున్నా, ప్రజలు అవస్థ పడుతున్నా ఏది పట్టనట్టు, ఈ ఒక్క సీటు గెలిస్తే చాలన్నట్టు మొత్తం అధికారాన్ని, యంత్రాంగాన్ని, మంత్రులను, మరి డివిజన్కు బూతులకు 5 బూతులకు బూత్కు ఒక ఎమ్మెల్యే, ఎంపీని, ఎమ్మెల్సీలను దింపి ఈరోజు ఈ ఎన్నికలు గెలవాలని చూస్తూ ఉన్నారు. కానీ